భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వారిద్దరికి చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. చట్ట విరుద్ధమైన ఆఫ్షోర్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ దాని అనుబంధ బ్రాండ్లపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అటాచ్ చేసిన ఆస్తులలో సురేష్ రైనా పేరు మీద ఉన్న 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, శిఖర్ ధావన్కు చెందిన 4.5 కోట్ల విలువైన స్థిరాస్తి ఉన్నాయని వివరించారు. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. బెట్టింగ్ యాప్ అనుబంధ సంస్థలను ప్రమోట్ చేసేందుకు రైనా, ధవన్లు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ ప్రమోషన్ల కోసం వారికి అందిన చెల్లింపులను, వాటి అక్రమ మూలాలను దాచిపెట్టేందుకు క్లిష్టమైన విదేశీ లావాదేవీల ద్వారా మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును బెట్టింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు సహకరించినట్లు తేలితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ అధికారులు తెలిపారు. భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వారిద్దరికి చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టవిరుద్ధమైన ఆఫ్షోర్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ దాని అనుబంధ బ్రాండ్లపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అటాచ్ చేసిన ఆస్తులలో సురేష్ రైనా పేరు మీద ఉన్న 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, శిఖర్ ధావన్కు చెందిన 4.5 కోట్ల విలువైన స్థిరాస్తి ఉన్నాయని వివరించారు. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. బెట్టింగ్ యాప్ అనుబంధ సంస్థలను ప్రమోట్ చేసేందుకు రైనా, ధవన్లు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ ప్రమోషన్ల కోసం వారికి అందిన చెల్లింపులను, వాటి అక్రమ మూలాలను దాచిపెట్టేందుకు క్లిష్టమైన విదేశీ లావాదేవీల ద్వారా మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును బెట్టింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు సహకరించినట్లు తేలితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో 3 పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్పై బీజేపీ నేతలు విమర్శలు, వాగ్వానాలు సంధిస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా ముస్లిం టోపీ పెట్టుకోవడం, పాకిస్తాన్ను పొగడటం కాంగ్రెస్కు అలవాటుగా మారిందన్నారు. తన వరకు వస్తే తలైనా నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ పెట్టుకోను మాత్రమని ఓట్లు వాడుకొని అని కీలక వ్యాఖ్యలు చేశారు. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है. जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, పీక గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసారు. మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేసారు, ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేసారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకలం పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకుంటే పెట్టుకో. అరే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి గుడి మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గోరబండ మాది, జూబ్లీహిల్స్ మాది. పక్కా వస్తా, వచ్చి తింటా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటనై భారత్ మాతాకి జై, జై శ్రీరామాని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆలిస్తామని చెప్పి వచ్చినన్నా. మీకు ఏం చెప్పారు నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకులు మొదలు పెట్టిరన్న, టోపీ పెట్టుకుని మొదలు పెట్టారు, పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తున్నా ఏంటంటే నాకైతే అలవాట్లేదన్న. నేను నా ధర్మాన్ని కాపాడుతానన్న, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడతానా, ఇంకో మతాన్ని కించపరచానా. ఆ టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా చెప్పని టోపీ పెట్టుకున్నాను.
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు మల్కాజ్గిరి ఎంపీ మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో భారీగా చేరారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో ఉండే నేతలను, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. 25 ఏళ్లుగా ప్రజలకు చేసిన సేవల పద్ధతిలోనే మళ్లీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. నోటుకు, డబ్బుకు, మద్యానికి లొంగవద్దని, చిల్లర రాజకీయాలకు ముగింపు పలకాలని ఈటెల విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఉప ఎన్నికల సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించారని ప్రభుత్వ విప్ బి లైలయ్య విమర్శించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనకు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు తేడా చూడాలని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. 3 సార్లు గోపీనాథ్కు అవకాశం ఇస్తే ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. బీసీ బిడ్డ అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు రౌడీ అనే ముద్ర వేస్తున్నారని అంటున్న ప్రభుత్వ విప్ బి లైలయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య గారు ఉన్నారు. ఇంటింటి ప్రచారం కొనసాగుతా ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అటు బీర్లా ఐలయ్య కూడా ఈ యొక్క ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడప గడపకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలనేటటువంటి అభ్యర్థన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలు ఎట్లా స్వీకరిస్తా ఉన్నారు, ఎటువంటి అంశాలను చెప్పి కన్విన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి? వాళ్ళు బై ఎలక్షన్లు పూర్తిగా భ్రష్టు పట్టించి ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులను పురమాయించి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి, గతంలో ఒక సంస్కృతి ఉండే, ఎవరైనా ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఇచ్చే సంస్కృతి ఉండే. కానీ కేసీఆర్ ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 బై ఎలక్షన్లు వస్తే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాలి, మద్యం మందులతోటి ఓట్లు దండుకున్నారు. మరి వాళ్ళ సిగ్గు తప్పి మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, మేము వచ్చింది గత 10 ఏళ్ల పాలనకు 23 నెలల పాలనకు తేడా చూడండి. ప్రజాపాలన ద్వారా ఏ రకంగా మహిళలకు పెద్దపీట వేసినాం, ఏ రకంగా యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఏ రకంగా పేదోడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈ 23 మాసాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు ప్రజాపాలన ద్వారా పేదోడి సొంతింటి కల నెరవేరుస్తున్నాం, పేదోడికి తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాం, పేదోడు కడుపు నిండా 3 పూటల బియ్యం తినాలని సన్న బియ్యం ఇస్తున్నాం. ఇలా ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్ అంటే ప్రపంచం మొత్తం ధనిక కాన్సెన్స్ అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్నది 90% పేద వర్గాలు ఉన్నారు, స్లమ్ ఏరియా. మరి గత 3 దఫాలుగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ ఈ జూబ్లీహిల్స్ గురించి ఏనాడన్నా అసెంబ్లీలో కొట్టిన దాఖలా లేవు. మరి ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడు ప్రతి ఇంటికి అండగా, ఒక కొడుకుగా, ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా అండ ఉంటుంటే బీసీ బిడ్డ అని చూడకుండా బీసీలు రాజ్యాధికారం రావద్దని, బీసీలు ఇక్కడ గెలవద్దని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. రౌడీ రౌడీ అని ప్రచారం చేస్తున్నారు. మీకు సిగ్గు సరం ఉంటే మీరు అభివృద్ధిని చెప్పి ఓటాడగాలి, కానీ ఒక బీసీ బిడ్డ రాజ్యాధికారం రావద్దు, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఈ ప్రాంతం గురించి అడగొద్దని చెప్పి రౌడీగా ముద్రేస్తున్నారు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మా నవీన్ యాదవ్ మీద మీరు రౌడీ షర్ట్ చూపించాలి. మా నవీన్ యాదవ్ ఏడికి పోయినా మా తమ్ముడు, మా అన్న, మా కొడుకు, యువకులు పెద్ద ఎత్తున మాకు అండ ఉంటాడు నవీన్ యాదవ్ అని చెప్పి ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా ఇళ్లలో ప్రతి ఇంటికి పోయి అడుగుతున్నారు. ఇలా మేము కాంగ్రెస్ కోటేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ వచ్చినాకనే మాకు ఇక్కడ ఇందిరా మిల్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఇక్కడ హైటెన్షన్ వైర్లు కూడా ఈ ప్రభుత్వంతో తీస్తాడు. ఈ 4-5 మాసాలలోనే 400 కోట్లతోటి డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇక్కడ అండర్ డ్రైనేజ్ కూడా పనులు ముమ్మరమైనవి. మా నవీన్ యాదవ్ గెలిస్తే అసెంబ్లీలో మా ఈ జూబ్లీహిల్స్ మాట్లాడుతాడు. అందుకే మేము నవీన్ యాదవ్ తప్పనిసరి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఓటమి భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం వేసి ప్రచారం చేస్తూ ఉన్నారు అనేది కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ. బై ఎలక్షన్లు గతంలో వాళ్ళు ఎట్లా నిర్వహించారో చూడాలి. మునుగోడు ఎలక్షన్లలో మంది మార్బలం మంత్రులు ఒక్కొక్క బూత్కి ఇన్ఛార్జ్ తీసుకున్నారు. మేమన్నో డివిజన్ తీసుకొని మేము చేసిన అభివృద్ధి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కోటేయమని మేము అభివృద్ధి పేరు మీద ఓట్లాడుతున్నాం. మీరేమో నాటకాల మీద, డ్రామాల మీద ఓట్లాడుతున్నారు. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా మేము ఇది చేసినా మీకు ఇది చేస్తామని చెప్పుకోవాలి. ఎదుటి వ్యక్తిని దూషిస్తే నీకు ఓటేస్తానన్నాను, నీ భ్రమ. కేటీఆర్ భ్రమలో తేలాడుతున్నాడు. ఎప్పుడో మీ కారు షెడ్డుకు పోయింది, అసెంబ్లీలో మీకు 38 ఇచ్చారు, పార్లమెంట్కి ఒకసారి గుండుసోనే చేసారు. ఇప్పుడు వాళ్ళు దొంగ డ్రామాలతోటి బీజేపీ, బీఆర్ఎస్ 2 కూడా ఒకటాయి. ఎందుకంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ చేసి 8 సీట్లు గెలిచారు కదా. అందుకే ఇక్కడ దాని కృతజ్ఞత తీసుకోవడానికి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కి వేస్తున్నారు. డిపాజిట్ రావడం కోసం ఇద్దరు ఒకటైనా డిపాజిట్ కూడా రాదు. బీజేపీ ఏమో దేవుని పేరు చెప్పి, కులాన్ని పేరు చెప్పి, మతాన్ని పేరు చెప్పి పడుతుంది. ఈయనేమో ఎదుటి వ్యక్తిని దూషించి ఓటాడుతారు. కానీ మేము
ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు, మేము చేసిన డెవలప్మెంటు, నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డగా, యాదవ్ బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు పదవి ఉన్నా పదవి లేకున్నా 20 సంవత్సరాలు ఏ అధికారం లేకున్నా ప్రతి కుటుంబానికి అండగుండు. అలాంటి నవీన్ యాదవ్కు భారీ మెజార్టీతో గెలిపిస్తాం అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ఏ షాపుకో హోటల్ కాడపోతే మా నవీన్ యాదవ్ అంటున్నారు, పాన్ షాప్లు ఆడితే నవీన్ యాదవ్ అంటున్నారు, ఇక్కడ దుకాణాలు ఆడితే నవీన్ యాదవ్ అంటున్నారు. అంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ స్వచ్ఛందంగా తన సొంత డబ్బులతోటి పనులు చేయించిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తాడు, ప్రభుత్వం నిధులు తెస్తాడు అని భరోసా జూబ్లీహిల్స్ ప్రజలకు భారంగా ఉంది కాబట్టి, గొప్పగా ఉంది కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపుతుంది. ఇది బీర్లయ్య గారు చెప్తున్నట్టు మాట. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎగరబోయేది కాంగ్రెస్ జెండా అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గెలుపు ఖరారు అయిపోయింది, కేవలం మెజార్టీ కోసమే మా పోటీ అనేటటువంటి కోణంలో కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్. కూటమి సర్కారుపై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పెత్తందారులకు కట్టబెట్టడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపించారు. పేద విద్యార్థులకు విద్య అందాలనే మంచి సంకల్పంతో జగన్ 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పెత్తందారులకు దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 2,27 కోట్ల అప్పు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పినటువన్నీ కూడా అబద్ధాలు. వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 అనేది ఒక పెద్ద మోసము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు 15 నెలల్లోనే తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్పందన కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే ఈ 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టినామో దానికి గల ముఖ్యమైన కారణం ఏమరా అంటే ప్రభుత్వ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు దేనికి తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాళ్లకు విద్య అందాలా, పేదవాళ్లకు వైద్యం అందాలా అనే ఒక సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేపిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? పేదవాళ్లకు మేలు చేయడం అనేది పక్కన పెట్టి పెత్తందారులకు మేలు చేసే పనిలో పడినాడు. ఈ ప్రైవేటు పరం చేయడం అంటే ఎవడో ప్రైవేట్ రంగానికి సంబంధించిన వాడి జోబులు నింపేదానికే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం లేనే లేదు. అంతా కలిపి కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి. ఏమంటున్నారు ఈ కూటమి వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజుటి వరకు చేసిన అప్పు 2,27,000 కోట్లు. 2,27,000 కోట్లు అప్పు చేసినారు కదా, దాంట్లో 5,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీకు మనసు ఒప్పుకోవడం లేదా? మీకు మనసు ఒప్పుకోదు కూడా. దానికి గల కారణం ఏమరా అంటే మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి. సరే ఇంకా ఎట్లా మనం మంచి చేయలేం, కనీసం ఈ మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకుని డబ్బులైనా సంపాదించుకుందామనే ఒక దురుద్దేశంతో ఈ రోజు ఈ ప్రైవేటీకరణను శ్రీకారం చుట్టినారు. కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు జూబ్లీహిల్స్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ను గెలిపిస్తాయని అంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. ప్రచారం ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం చేస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ గారు. ఎట్లా సాగుతూ ఉంది ప్రచారం? ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ప్రజల నాడి ఏ విధంగా ఉంది? ప్రజల నాడికి నేను తిరుగుతున్న సందర్భంలో ప్రజల నాడి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతాయనే ఆలోచనతో ప్రతి ఇంటిలో 10 కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే అనేటటువంటి కామెంట్స్ కూడా కేటీఆర్ చేస్తూ ఉంది. దీనికి ఏం రిప్లై? కాంగ్రెస్, బీజేపీ అనేది ఒక్కటే కావనేది జాతీయ స్థాయిలో మనకు తెలిసినటువంటి వాస్తవం. ఏదైతే బీఆర్ఎస్ ఆర్ బీజేపీ దొంది అనేది మనకు వెనుకటి తెలిసిందే. ఎందుకంటే ఎలక్షన్లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా బహిర్గతమైన మాట వాస్తవం. అది ఒంటిది పోకళ్ళే కాదు. ఇది ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ ఒకటనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు, రాష్ట్ర స్థాయిలో కూడా తెలుసు. కాబట్టి ఈ రానున్నటువంటి ఈ జరుగుతున్న ఎలక్షన్స్లో ఉప ఎన్నికల్లో విజయ దుందుబి మోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఏ అంశాలు చెప్పి ప్రజలను కన్విన్స్ చేస్తూ ఉన్నారు? ఎట్లా ఉంది? ఒకవైపు మోదీని చూసి ఓటు వేయాలనేది కూడా బీజేపీ అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏం చెప్తారు? వారు మోదీని చూసి ఓటేయాలని వారు అడుగుతారు. మేము రాహుల్ గాంధీ గారిని చూసి, రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేయాలి మేము అడుగుతాం. ఎవరి పార్టీ బలాలు ఎవరికి వాళ్ళు చూస్తారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఆశయాల ఆలోచన విధానాలు
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అద్భుతమైన పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ బలోపేతానికి జరుగుతున్న తీరు విధానం చాలా అద్భుతమైనది. 2 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం పైన అనేక అవినీతి చేసింది గత ప్రభుత్వం అనేటటువంటి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క కేసు పైన కూడా విచారణ తుది దశకు చేరుకోలేదు. అంతేకాకుండా 1,00,000 కోట్లు కక్కిస్తామన్నారు, ఇంతవరకు కక్కించలేదు అనేది కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. 2 కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి, అందుకే ఎటువంటి విచారణలు జరగట్లేదు అనేది. పూర్తి స్థాయిలో ఆనాడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే అవినీతి జరిగిందని ఆనాడు వారు మాట్లాడే ప్రకారంగా ఏదైతే కాళేశ్వరం జరిగినటువంటి 1,00,000 కోట్ల యొక్క ఏదైతే ఆలోచన జరిగిందో దాంట్లో నిర్వీర్యమైనటువంటి డబ్బుని కక్కించాలని ఆలోచనతో ఆనాడు కూడా బీజేపీ నాయకత్వం కూడా ఆ రోజు మాట్లాడి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి అనే మాట్లాడింది. కానీ ఈరోజు అసెంబ్లీ శాఖకు ఒక తీర్మాన ప్రక్రియగా ఈరోజు మరి సభానాయకుడిగా మరి ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో సభ తీర్మానం చేసి సిఐడికి అప్పగిస్తున్నామని చెప్పేసి సభాముఖంగా ఈరోజు అసెంబ్లీ సాక్షి చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని స్పందించకపోక ఏదైతే సిబిఐకి ఇవ్వాలని ఆనాడు మీరు మాట్లాడిన సిబిఐకి మేము హ్యాండ్ ఓవర్ చేసినాం. ఏమైంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాని మీద పూర్తి స్థాయి నిమగ్నం పెట్టలేకపోతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల పాలనకు చర్చ పెడదాం. ఎక్కడికి గాంధీ భవన్కు రమ్మంటారా, అసెంబ్లీకి రమ్మంటారా, లేదంటే సీఎం ప్యాలెస్కి రమ్మంటారా? రావడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మాది ఏ గల్లీలో అయినా ఓకే, ఏ ఇంటికైనా ఓకే, మాకు ఏ వేదికకి మీరు అనుకున్నా ఓకే, ఆ వేదిక మేము వస్తాం. అద్భుతంగా ఈరోజు 2 ఏళ్ల పాలన కాలంలో జరిగినటువంటి ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయో మేము ధీటుగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మేము ఒకవేళ మీరు ఎక్కడ రమ్మంటే వస్తాం, లేదా ఒక వేదికను ఏర్పాటు చేసుకుని రమ్మంటే వస్తాం. మేము అద్భుతంగా ఈ 2 ఏళ్ళలో జరిగేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇది మాట ఇస్తే మాట తప్పదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆది నారాయణ గారు చెప్తున్నటువంటి మాట. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామనేటటువంటిది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ టూరిజం శాఖ రాజ్ న్యూస్ సంయుక్తంగా ఫుట్బాల్ క్రీడాకారుల ట్రయల్స్ నిర్వహించారు. విశాఖ నుంచి మొదలైన ఈ యాత్ర తిరుపతి వరకు 45 రోజుల పాటు కొనసాగుతుందని ఐకేఎఫ్ అడ్మిన్ హెడ్ సురిబాబు రాయుడు తెలిపారు. 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో 10 పట్టణాలు కలుపుతూ క్రీడాకారులను ఎంపిక సాగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులు గుర్తించమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు స్కౌట్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం భాగంగా మేము ఈరోజు నర్సరావుపేట రావడం జరిగింది. ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక అవేర్నెస్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ టీచర్లు, హెచ్ఎం అందరూ బాగా సహకరించారు. పీటీ మేడం గారు పద్మావతి గారు అయితే ఆవిడ కూడా బాగా సహకరించి ప్రోగ్రాం విజయవంతం చేశారు. ఈ భాగంలో లేడీస్ అవేర్నెస్, ఫుట్బాల్ ఎలా ఆడాలి, హైజీన్ ఇది కూడా చెప్పడం జరిగింది. మాతో పాటు టైగర్ ఐకాప్ టీం కూడా ఇక్కడ మాతో పాటు వచ్చారు, సహకరించారు. ఐకేఎఫ్ ఇండియా కేలో ఫుట్బాల్ టీం మన నర్సరావుపేటలో రావడం జరిగింది. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మన ప్రతి ఒక్క క్రీడలు ఎంతో ప్రోత్సహించాలని చెప్పి గ్రామీణ మధ్యతరగతి వాళ్ళని స్కూళ్ళ నుంచే మనం ఇక్కడితోనే క్రీడా అభివృద్ధి ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన టైగర్ క్యాపిటల్ ఐకేఎఫ్ వారు మనకి ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. మన టైగర్ హోమ్ ఫైనాన్స్, బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ చేయటం జరుగుతుంది. ఐకేఎఫ్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతంలో ఫుట్బాల్ మీద అవగాహన కోసం, ఎట్ ద సేమ్ టైం గేమ్స్ యొక్క అవగాహన కోసం, ఏ విధంగా ఆడాలి, నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్ళాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రోగ్రామ్ని ఐకేఎఫ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీనికి సపోర్టుగా టైగర్ క్యాపిటల్ అండ్ టైగర్ హోమ్ ఫైనాన్స్ వాళ్ళు దీనికి సపోర్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రోగ్రాంలో బాగా పంచుకుంటున్నారు. దీనికి మున్ముందు ఇలా గ్రామీణ ప్రాంతాల అన్నింటిలో కూడా ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్లో, ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో, తర్వాత కంట్రీ లెవెల్లో, ఈ విధంగా నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలనే ప్రోగ్రాంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది స్టార్టింగ్ మాత్రమే. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ముందుకు తీసుకెళ్లే ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి. ప్రతి స్కూల్ వాళ్ళు కూడా దీని గురించి గేమ్స్ మీద అవగాహన ఎటువంటివి కూడా ఎలా ఉన్నాయి ఏంటి అవి తెలుసుకుని వాటి విధంగా ముందు వెళ్ళాలని ప్రతి ఒక్కరు చేయడంలో ఈ ఐకేఎఫ్ వాళ్ళు ముందున్నారని
తెలియజేస్తాను. హైదరాబాద్ సంతోష్ నగర్ సదర్న్ చౌరస్తాలోని శివాలయంలో దొంగలు హల్చల్ చేశారు. తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లిన దుండగులు హుండీ నగదు చోరీ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. 4 బైకులపై వచ్చి ఆలయంలో చోరీ చేసిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హుండీలో కానుకలు వేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పొద్దున్న 4 గంటలకి ఇన్సిడెంట్ అయ్యింది. మీ దగ్గర డేటా అంతా మీకు కెమెరాలో దొరికిన ఫుటేజ్ అంతా మీ దగ్గరకు వచ్చింది. మీరు కార్యాచరణ చేయండి, 24 గంటల్లో తీసుకోండి. కానీ ఒకటి, ఆయనకు మతిస్థిమితం లేదు, ఆయన మెంటల్లీ హ్యాండిక్యాప్, లేకపోతే ఆ పిల్లాడు చిన్న ఏజ్ అని అట్లాంటి కేసులు పెట్టకుండా అయ్యేది కేసులు గట్టిగా పెట్టి హిందూ ధర్మానికి, సమాజానికి, అందరికీ ఒకటే న్యాయంగా ఉండండి. ఒకరికొక తీరు, ఇంకొకరికొక తీరు కాకుండా దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. రాత్రి 10:30కు గుడి మూసేసిండ్రు. పొద్దున్న తెల్లవారుజామున 4 గంటలకు ఇక్కడ ఈ దొంగలు పడ్డారని చెప్పేసి పోలీసు వాళ్ళు వీళ్ళు 100 డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. 1 లక్ష రూపాయల వరకు, 70-80 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉంటాయని మేము అంచనా వేస్తున్నాము. ఆ డబ్బులు ఒకటే తీసుకుపోయారు. ఆర్గ్యుమెంట్స్ ఏం పోలేదు. ఓన్లీ గల్లా కొల్లగొట్టారు. గేట్ ఇరగొట్టేసేసి లోపలికి వచ్చిండ్రు. అది తీసుకుపోయారు. పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాము. ఇక్కడికి వచ్చిన కేంద్రంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి చేసిన వ్యక్తిని శిక్షించడంలో కేంద్రం విఫలమైందని ప్రభాకర్ మండిపడ్డారు. ఈ నెల 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభాకర్, మాదిగతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ ఆధ్వర్యంలో హలో దళిత చెలో ఢిల్లీ పేరుతో జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడి నేపథ్యంలో ఈ నెల నవంబర్ 20వ తారీఖున జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 20వ తారీఖున మీరు నిర్వహించే ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి? ధర్నా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, వారిపైన మనువాద వ్యక్తి మత అహంకారంతో సనాతన ధర్మం పేరుతోటి ఒక దళిత బిడ్డపై దాడి చేయడం జరిగింది. అంటే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులోనే దాడి జరిగితే ఇంకా మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఇటువంటి దాడులు కొత్త ఏమి కాదు. చివరగా అంతిమంగా సుప్రీంకోర్టులో కూడా దాడికి పాల్పడ్డారు అంటే ఇది భారత రాజ్యాంగం పైన దాడి అని మేము భావించవలసిన అవసరం వచ్చింది, భావిస్తున్నాము కూడా. సరే, ఒక దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపైన దాడి జరిగింది. ఒక పక్క రాజకీయ పార్టీలన్నీ కూడా దాన్ని ఖండించాయి. కానీ ఇప్పటికీ ఇలాంటి చర్య తీసుకునే కూడా ఎలాంటి వెనకడుగేస్తున్న పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? దీన్ని ఏ విధంగా చూడాలంటే వాళ్ళు చేపించిన దాడిగానే చూడాల్సి వస్తుంది. ఒకవేళ బీజేపీ చేపించలేదు అని అంటే వాళ్ళని అరెస్ట్ చేయించేవారు. ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం వారిదే ఉంది, దేశంలో ప్రభుత్వం వారిదే ఉంది. పైగా ట్విట్టర్ ద్వారా మోడీ గారు ఏమన్నారు, ఇది అనాగరికత చర్య, ఇది కాబట్టి దీన్ని నేను కూడా ఖండిస్తున్నా అన్నాడు. ఖండిస్తున్నానంటే ఆయన ఒక మాలమాదిగనో సంఘ నేతనో కాదు. అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని కాపాడుకునే దశలోనే ఉన్నారు. ఎవరైతే రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది కదా. సనాతన ధర్మం అంటే ఎవరు పాటిస్తారు? దాన్ని బీజేపీ వాళ్ళు పాటిస్తారు. అంటే నువ్వు కాపాడలేవు అనడానికి ఎక్కడ కనబడుతుంది? నువ్వు కాపాడుతున్నావు కాబట్టి అతని పైన చర్యలు లేవు. నువ్వు ఉద్దేశపూర్వకంగా దళితులు కూడా ఆ స్థాయిలో కూర్చుంటారా? సో నువ్వు ఎట్లట్లా నేను చెప్పింది నువ్వు వినవు,
అన్న ఉద్దేశంతో జరిగిన దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. ఇటు దళితులం అందరం కూడా ఏకమవుతాము. ఆ దాడికి పాల్పడిన వ్యక్తిపైన కఠినంగా శిక్షించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తాం. ఈ నెల 20వ తారీఖున జంతర్ మంతర్లో భారీ ధర్నానైతే నిర్వహిస్తున్నామని ప్రభాకర్ మాదిగ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. ఎస్వి యూనివర్సిటీపై నమ్మకం పోయిందని తమ పిల్లల టీసీ తీసుకుని వెళ్లిపోతున్నామంటున్నారు తల్లిదండ్రులు. ఇటీవల కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడంతో వర్సిటీ హెచ్ఓడి దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. అయితే ర్యాగింగ్ చేసిన విద్యార్థులను మందలించాల్సింది పోయి ఫిర్యాదు చేసిన విద్యార్థులతోనే అనుచితంగా ప్రవర్తించినట్లు విద్యార్థులు తెలిపారు. ర్యాగింగ్ను ప్రోత్సహించిన హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఓడిపై చర్యలు తీసుకోవాలని వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేస్తే మళ్లీ కళాశాలలకు వచ్చి క్లాసులు తీసుకుంటున్నారన్నారు. మా పిల్లలకు అండగా నిలబడిన విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో మా సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విశ్వనాథ్ రెడ్డి సార్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు సార్ ర్యాగింగ్. అంటే ఫస్ట్ తను స్టార్ట్ చేశారు, ఇంకా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు ర్యాగింగ్ చేయమని. దాని తర్వాత ఎస్పీ సార్కి కంప్లైంట్ చేస్తే ఇంకా ఎస్ఎఫ్ఐ వాళ్ళు అన్ని వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేశారు. నెక్స్ట్ నిన్న బీసీ సార్ మాకు చెప్పారు యాక్షన్ తీసుకుంటాము, ఇలాగా హెచ్ఓడి సార్ మీద యాక్షన్ తీసుకుంటాము, అతను చేసిందంతా ప్రూవ్ అయ్యింది, రాంగ్ చేశారని ప్రూవ్ అయింది, యాక్షన్ తీసుకుంటామని చెప్పాక కూడా ఈరోజు హెచ్ఓడి సార్ క్లాస్కి వెళ్ళారంట. ఇంకా ఆ మాట అన్నాక ఇంకా మాకు నమ్మకం పోయింది, టీసీ తీసుకొని వెళ్ళిపోదాం అనుకొని మేము అనుకుంటున్నాం. ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు స్పై చేస్తున్నారు. మీరు అంటే వాకింగ్కి వెళ్ళినా లేకపోతే క్యాంటీన్కి వెళ్ళినా నెక్స్ట్ రోజు వచ్చాక మీరు వాకింగ్కి వెళ్తున్నారా, క్యాంటీన్కి వెళ్తున్నారా, ఏం తింటున్నారో అన్నీ, దాంతోపాటు ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ స్పై చేస్తున్నారు. మాకు ప్రైవసీ లేకుండా, అసలు ప్రైవసీ అయితే లేదు ఇక్కడ క్యాంపస్లో. మేము ఫ్రీగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. సార్ చెప్పారు, వీసీ సార్కి మళ్ళీ చెప్తాము, సార్ హెచ్ఓడి సార్ మళ్ళీ రాకుండా